ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డవారు కొందరు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను సంబంధిత పార్టీలకు ఇవ్వకుండా అట్టిపెట్టుకున్నవారు మరికొందరు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు చేసింది ఇంకొందరు. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. అనేక కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు హవా కొనసాగిస్తున్నట్లు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యం నడుస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పలుచోట్ల లెక్కల్లో చూపని నగదు భారీ మొత్తంలో దొరికింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంటు విలువను బట్టి పర్సంటేజీల రూపంలో లంచం తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు బుధవారం ఏకకాలంలో తనిఖీలు చేశాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పలుచోట్ల లెక్కల్లో చూపని నగదు భారీ మొత్తంలో దొరికింది. విశాఖపట్నం జిల్లాలోని జగదాంబ సెంటర్, పెదగంట్యాడ, మధురవాడ, విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రాహీంపట్నం, పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని స్టోన్ హౌస్పేట, చిత్తూరు జిల్లా రేణిగుంట, కడప జిల్లా రాజంపేట, అనంతపురం జిల్లా చిలమత్తూరు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు బుధవారం మధ్యాహ్నం ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టాయి. ఇవి రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగనున్నాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రాహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నర్సరావుపేటల్లో లెక్కల్లో చూపని నగదు లభ్యమైంది. కొన్ని చోట్ల 10,000, మరికొన్ని చోట్ల 75,000, ఇంకొన్ని చోట్ల 20,000, 1-2 చోట్ల 50,000 చొప్పున నగదు దొరికింది. ఇబ్రాహీంపట్నంలో లెక్కల్లో చూపని 75,000 నగదు పట్టుబడింది. ఇక్కడ 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనధికారికంగా పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండాల్సిన మొత్తం కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు గుర్తించారు. సీనియర్ అసిస్టెంట్ దగ్గర 8,100, స్టాంపు వెంటర్ దగ్గర 17,000 స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డబ్బు ఎవరికివ్వడానికి ఎవరు వసూలు చేశారు అనే కోణంలో ఏసీబీ విచారిస్తోంది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లోపల డాక్యుమెంట్ల రైటర్లు హవా చలాయిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలకొచ్చిన సమయంలో వారికి ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకూడని ఆస్తికి సంబంధించిన పత్రాలతో కార్యాలయం దగ్గర కనిపించారు. అతన్ని ఏసీబీ అధికారులు విచారించగా లంచమిస్తే ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పారని, అందుకే లంచం చెల్లించేందుకు డబ్బు తీసుకొచ్చారని ఏసీబీ అధికారులతో చెప్పారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఆ నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోందనే సమాచారం ముందుగానే లీక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, పుల్లంపేట సబ్ రిజిస్ట్రార్లు ఉన్నపళంగా సెలవు పెట్టారు. ముందస్తు సమాచారంతోనే వీరు సెలవు పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్పేట సబ్ రిజిస్ట్రార్ గత 2 రోజులుగా సీనియర్ అసిస్టెంట్ బుధవారం నాడు సెలవులో ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మద్రాసు బస్టాండ్ వద్దనున్న మెయిన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. అయినా అక్కడ తనిఖీలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న కార్యాలయాల్లో కాకుండా ఇతర చోట్ల కూడా పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయాల్లో అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు.